ఒంటరితనమైన ఆలోచనలతో సతమతమవుతున్నారా? చుట్టూ వందలాది జనం ఉన్నా ఒంటరిని అన్న భావన కొందరి మనసులో మెదులుతూ ఉంటుంది. దానిని వదిలించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. దేన్నైనా అధికంగా ఆశించటం వలన ఒంటరిగా ఉన్నాం అనే భావన అందరిలో ఉంటుంది. ఎక్కువసేపు ఒంటరిగా గడపడం అలవాటు చేసుకుంటే అది చివరికి మృత్యువుకి దగ్గర చేస్తుంది. దీని ప్రభావం ముఖ్యంగా వయసు మళ్లిన వారిపై పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం ఒక ఉచ్చు లాంటిది. దీని నుంచి బయటపడటానికి కృషి, ధైర్యం, ఆత్మవిశ్వాసం చాలా అవసరం. ఎప్పుడూ ఇతరుల కోసం కష్టపడుతున్నామన్న భావనతో ఉండకండి. ఈ జీవితం నాది, నా కోసం నేను జీవిస్తున్నాను అనుకుంటే జీవితం ఆనందమయం అవుతుంది. మీ కుటుంబ సభ్యుల కోసమో ఆత్మీయుల కోసమో జీవించవద్దు. ఈ జీవితం మీది, మీకోసం మీరు జీవించండి. ఈ ఆలోచన మీకే ఎక్కడ లేని శక్తినిస్తుంది. సంగీతం వినడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది. ధ్యానం చేయడం వలన పలు ప్రయోజనాలు ఉంటాయి. స్వీయ అవగాహన వలన సంతోషంగా జీవించగలము. సామాజిక మాధ్యమాలకు స్వప్తి పలికి ఎక్కువసేపు సోషల్ మీడియాలలో గడపకుండా దగ్గరున్న వ్యక్తులతో మాట్లాడండి. ఇష్టమైన పనులను వాటి గుర్తించి వాటి కోసం సమయాన్ని వెచ్చించాలి. మీ ఇంటిలో పెంపుడు జంతువులను పెంచండి. మీ వ్యక్తిత్వానికి తగిన జంతువును ఎంచుకోవాలి. చిన్నతనం నుండి మీ మనస్సులో ఉన్న అభిరుచిని అభ్యసించండి లేదా మెరుగుపరుచుకోండి. ఇవేవైనా కావచ్చు. సృజనాత్మకత వలన మీరు బిజీగా ఉండగలరు మరియు సాధించాలనే పట్టుదల వలన మీ ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. భగవంతుడిని తలుచుకోండి. ఆధ్యాత్మిక చింతన వలన మీకు మనస్సు తేలిక పడుతుంది. మిమ్మల్ని మీరు ఎల్లప్పుడూ ప్రేమించుకుంటూ ఉండాలి. స్వీయ విమర్శ వలన అత్యధిక ప్రతికూల భావాలు మరియు ఆలోచనలు పుడతాయి. మీరు చేయాలనుకునే అన్ని అంశాలు జాబితా చేయండి. ఆ జాబితా ప్రకారం పని చేయండి. ఖాళీగా కూర్చోవద్దు. పిల్లలతో ఆడుతూ ఉండాలి. మీకు సమయం చిక్కినప్పుడు పిల్లలతో ఆడండి. వారి అమాయకత్వం వలన మీరు చాలా సంతోషంగా గడపవచ్చు. నవ్వాలనుకుంటే మనస్ఫూర్తిగా నవ్వండి. దుఃఖం కలిగితే భారం దిగిపోయేంత వరకు ఏడ్చేయండి. దీని వలన మనసులోని భారం అంతా తగ్గిపోతుంది. మీ సందేహాలను పక్కన పెట్టి ఏవైనా సరదాగా చేయడానికి ప్రయత్నించండి. ఒంటరితనంతో బాధపడుతున్నప్పుడు ప్రోత్సాహక కార్యక్రమాలు, చలనచిత్రాలు చూడండి. సమస్యలు మరియు కష్టాలను అధిగమించిన వ్యక్తుల వాస్తవ కథనాలు వలన మీకు ప్రోత్సాహం లభిస్తుంది. సహాయం అభ్యర్థించడానికి ఎన్నడూ సిగ్గుపడకూడదు. మీ మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి. మీకు ఒంటరి భావన ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువగా మీ భావనను అధిగమించడానికి అవకాశాలు ఉంటాయి. జీవితం అర్ధరహితంగా మరియు విలువలేనట్లు అనిపిస్తుందా? కృతజ్ఞతా డైరీ వ్రాయండి. మీరు వ్రాసుకునే చిన్న చిన్న లాభాలు మీకు జీవితం ఎంత విలువైనదో తెలియజేస్తాయి. ఆఫీసు పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత ఒంటరితనం మిమ్మల్ని ఆవహిస్తుంది. అలాంటి సందర్భాలలోనే మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవాలి. మీ చుట్టూ ఉన్న వారందరూ మీ వారే అనే భావనతో ఉంటే ఒంటరితనం మీ దరి చేరదు. బయటకు వెళ్ళి ఇతరులను కలవడానికి సంకోచించవద్దు. బయటకు వెళ్ళి 4 విషయాలు తెలుసుకోండి. ఆత్మన్యూనతాభావం జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తుంది. మిమ్మల్ని సుఖంగా నిద్రపోనివ్వదు. శాంతంగా బ్రతకనివ్వదు. స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చినట్లు ఉండండి. ఇతరుల కన్నా మీరు ఎందులోనూ తక్కువ కాదు అన్న భావన కొండంత బలాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది.